డిజైన్స్ ఇచ్చారు. గుడ్ హై సో మనకి మూడే బ్లాక్లు ఉన్నాయి సార్. ఇదేమన్నా ఓల్డ్ బ్లాక్ హెరిటేజ్ బిల్డింగ్ and the heritage building in retail and is converted into mostly of the award ఆ డాక్టర్ రూమ్స్ కానీ వాళ్ళంతా అవును. ఇప్పుడు ఏదైతే మన ఎలక్షన్లో మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే ఇక్కడ పిఠాపురం శాసనసభ్యుడిగా ఆ రోజున ఎలక్షన్లో హామీ ఇచ్చారో పిఠాపురం డెవలప్మెంట్కి నేను కట్టుబడి ఉంటానని చెప్పి మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పి దాంట్లో భాగంగానే ఇప్పటికే రైల్వే ఓవర్ బ్రిడ్జి కానీ అలాగే ఉప్పాడ బీచ్ రోడ్లు కానీ వీటన్నిటి కూడా ఒక పెద్ద ప్రణాళికతో ఆయన చేయబోతా ఉన్నారు. దాంట్లో భాగంగా నాకేదైతే ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారో దాంట్లో మొట్టమొదటిగా పిఠాపురంకి ఒక జీవో ఇచ్చి దాదాపు 40 కోట్ల పైన దీన్ని శాంక్షన్ చేసి ఇక్కడ ఆ రోజున ఇక్కడ పరిస్థితులు చూసి ఇక్కడ ఇమీడియట్ 100 పడకల ఆసుపత్రి అవసరం అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన ప్రకారం 6 నెలలలోపే జీవో ఇచ్చి ఇక్కడికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇమీడియట్లీ ప్రజలకు సౌకర్యం కలిగించాలని చెప్పి ఆయన ఏదైతే ఆయన అనుకున్నారో దాని ప్రకారం మేము ఈ రోజున ఇక్కడికి వచ్చి పరిశీలించాం. అలాగే మా సిఐ గారు అలాగే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అంతా కూడా వచ్చి ఇక్కడ స్థానిక ప్రజల యొక్క అవసరాలు ఏంది, ఇక్కడ ఎలా డెవలప్ చేయాలి హాస్పిటల్ని, ఆ డిజైన్ ఎట్లా కావాలి, దేనికంటే ఇక్కడ హాస్పిటల్ వాతావరణం కంటే ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే పేషెంట్లు వస్తారో ఇక్కడికి వాళ్ళందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించాలి, తదనుగుణంగా మనం మంచి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ మనం డెవలప్ చేయడానికి ఒక డిజైన్ తయారు చేస్తూ ఉన్నాం. తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి చేతితో ఇక్కడ శంకుస్థాపన చేసి తొందరలోనే పనులు బిగిన్ చేయడానికి ఒక 10-15 రోజుల్లోనే మేము దాని ప్రణాళిక చేయబోతా ఉన్నాం. దేనికంటే ఈ రోజు నుంచి అంటే ఏదైతే మనం శంకుస్థాపన చేశారో అక్కడి నుంచి ఒక 6 నెలల్లోనే ప్రజలకి కొంత అందుబాటులోకి వచ్చే విధంగా మేము ప్రణాళిక చేసి చాలా ఫాస్ట్గా చేయాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ప్రజల కోసం కాదు తన కోసమే ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసుకున్నాడు తప్ప ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. అది చూసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఒక పెద్దగా ఆయన తాను తగ్గించుకొని ఈ రోజున ఎలా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈ రోజున జనసేన పార్టీలో మేమంతా కూడా ఏదో రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మా అందరికి కూడా గుర్తింపు తీసుకొచ్చిన పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చేస్తున్న పనులు చూస్తామంటే మాకు చాలా గర్వంగా ఉంది మేము పార్టీలో ఉన్నందుకు. దయచేసి అందరం కూడా మేమంతా కూడా నిలబడి ఈ హాస్పిటల్ని తొందరగా మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అది ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా, దేనికంటే ఇక్కడ వెళ్ళే ప్రతి పేషెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ఇక్కడవే అన్ని సౌకర్యాలు కల్పించి చేస్తామని చెప్పి కార్పొరేట్ సౌకర్యాలకు ధీటుగా ఇక్కడ మేము ఎంతకాలంలో అందుబాటులోకి రావడానికి అవకాశం వితిన్ 6 monthsలో కొంత ఓపీ తీసుకొస్తాం. వితిన్ 6 months ఎందుకంటే ఈ హాస్పిటల్ అంటే కొంచెం ఎమర్జెన్సీ సంబంధించిన విషయం. అంటే పేషెంట్లకి ఇబ్బంది కలగకోకుండా వితిన్ 6 monthsలో ఒక ఓపీ సౌకర్యాలు కొన్ని డిపార్ట్మెంట్ తీసుకొస్తాం. మ్యాక్సిమం చాలా వీలైన తొందరగా దీన్ని అభివృద్ధి. దేనికంటే పిఠాపురం అంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటే సొంత నియోజకవర్గం, అంటే ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు. కానీ ప్రత్యేకంగా దీని మీద అంటే మాకు కూడా ఒక బాధ్యత ఉంది. మేము జనసేన కార్యకర్తలుగా మేము తొందరగా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి మేము ఇంజనీరింగ్గా మా వాళ్ళంతా డిజైన్స్ చేశారు. అంటే 16వ తారీఖు జీవో వచ్చింది, ఇవాళ 19వ తారీఖు ఇమీడియట్లీ మేము వచ్చాం. ఈ 2-3 రోజుల్లో టెంపరీగా కొన్ని లేఅవుట్లు చేసి తీసుకొచ్చాం. అయితే ఇక్కడ ప్రజలకి ఎలా సౌకర్యంగా ఉండాలి, ఇక్కడ అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ అసలు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే పెద్ద హైవే ఉంది. అలాగే అంటే అన్ని రకాలుగా దీన్ని తీర్చిదిద్దాలి. ఫ్యూచర్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా పెడితే ఎలా ఉంటుంది, దానికి కూడా తదనుగుణంగా మేము చేసి దాదాపు 90 మంది హాస్పిటల్ స్టాఫ్తో అంటే అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అలాగే అన్ని డిపార్ట్మెంట్లు
అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ తీసుకురాబోతా ఉన్నాం. అలాగే నర్సింగు, అలాగే ప్రతిదీ కూడా ఒక అధునాతనంగా G+2 డిజైన్స్తో మనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి అంటే ఇక్కడ లోకల్గా కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని అడిగాం, ఇక్కడ ఎలాంటి పేషెంట్లు వస్తున్నారు, ఇక్కడ అసలు ఎలా వాంటింగ్, దానికి అనుగుణంగా డిజైన్ చేసి దీనికి అంతిమంగా ప్రజలకి ఇక్కడ మంచి సేవ మనం చేయాలి, ప్రజలకి మంచి సౌకర్యాలు అందించాలని చెప్పి ఉద్దేశంతో మేము చేయబోతా ఉన్నాం.